ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో వచ్చేసి ఈ పాండవులని కౌరవులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏంటి అన్నది ద్రౌపది గుర్తు చేస్తూ ఉంది. అయినా కానీ పాండవులు ఎందుకు కౌరవులను క్షమించి వదిలేశారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంది కదా. ఇక ఈమె కుంతి లక్క గృహంలో అగ్నిని చూసి, అయ్యో చచ్చాను, ఈ అగ్ని ఎలా చల్లారుతుంది, అనాథైన నేను ఈ పిల్లలతో పాటుగా మరణిస్తానని చెప్పేసి అనుకున్నాను. అనాథ అంటే అలాగా, పాండవ చనిపోయాడు కదా, భర్త లేనప్పుడు నీకు అనాథ కదా అనుకుంటుంది పాప అమాయకురాలు. అప్పుడు వాయువేగం అంటే పరాక్రమం గల మహాబాహువైన వృకోదరుడు అంటే భీముడు తన తల్లిని సోదరులను ఓరడించాడు. పక్షిరాజైన గరుత్మంతునిలా నేను ఎగురుతా, మీరు భయపడవద్దు అన్నాడు. ఇలా చెప్పి కుంతిని ఎడమ తొడ మీద, ధర్మరాజును కుడి తొడ మీద, నకుల సహదేవులను భుజాల మీద, అర్జునుని నడ్డి మీద ఉంచుకొని తేజస్వి బలవంతుడైనటువంటి భీమసేనుడు ఒక్కసారిగా ఎగిరి ఆ అగ్ని నుండి తల్లిని సోదరులను రక్షించాడు. ఎందుకంటే భీముడు కూడా వాయువు ద్వారా పుట్టినవాడే కాబట్టి మేబీ కోరుకున్నప్పుడు గాల్లో ఎగరొచ్చాము. మనం చదువుకున్న ప్రకారం ఏంటి, విదురుడు చెప్పంగా అక్కడ ఒక అతను వచ్చేసి లక్క గృహం కింద సొరంగం తవ్వటం, ఆ సొరంగం నుంచి వీళ్ళు బయటపడటం, వీళ్ళ ప్లేస్లో వీరిని చంపడానికి ఉన్న బ్యాచ్ ఎవరైతే ఒక ఆమె కొడుకులు మొత్తం పెడతాం, ఇంకా తగలబడిపోతారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇదంతా మనకు తెలిసింది. బట్ ఇప్పుడు వచ్చేసి భీముడు అలా తీసుకెళ్ళని చెప్పేసి అన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. ఆ విధంగా అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ పాండవులు కూడా తల్లితో పాటు బయలుదేరి ఆ రాత్రి మహారణ్యంలో నడుస్తూ హిడింబ వనం దగ్గరికి వెళ్ళారు. అప్పటికి కలిసిపోయి మిక్కిలి కష్టంలో ఉన్న పాండవులు తల్లితో పాటు అక్కడ నిద్రించారు. అలా నిద్రిస్తున్న వారి దగ్గరికి హిడింబ అనే రాక్షసు వచ్చింది. నేలపై తల్లితో పాటుగా నిద్రిస్తున్న పాండవులు చూసి మదన పీడితే భీమసేనుని కామించింది. సో పాండవులు చూసింది. యాక్చువల్గా హిడింబకి అన్న ఉంటాడు హిడింబుడు, వాడు పంపిస్తాడు, ఎవరో మనుషులు వచ్చినట్టున్నారు, వీళ్ళు ఎంతమంది అంటే ఒకసారి కనుక్కొనిరా, ఇలా తినేద్దాం అని చెప్పేసి. ఈమె తింటానికే వచ్చింది, బట్ భీముని చూసి ఇష్టపడిద్ది. ఇక తర్వాత అటుపై ఆమె భీముని పాదాలను తన ఒడిలో ఉంచుకొని ఆనందించి తాను మృదువైన చేతితో పాదాలను ఒత్తింది. ఆమె స్పర్శకు బలవంతుడు సత్య విక్రముడు సాటైన రూపం గల భీమసేనుడు మేలుకొని, సుందరి నీకు ఇక్కడ ఏం కావాలి అని ఆమెను అడిగాడు. భీముడి విధంగా అడగ్గా కామరూపైనటువంటి ఆ రాక్షసి మహాత్ముడైన భీముడితో ఇలా అంది, తొందరగా ఇక్కడి నుండి పారిపోండి, నా సోదరుడు చాలా బలవంతుడు, మిమ్మల్ని చంపడానికి అతడు వస్తాడు, అందువల్ల వెళ్ళండి, ఆలస్యం చేయకండి అంది. ఆ మాటలు విన్న భీముడు అభిమానపూర్వకంగా ఇలా చెప్పాడు, నేను భయపడను, ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే నేనే అతను చంపుతానన్నాడు. వారి సంభాషణని చూడటానికి భయంకరంగా ఉన్న ఆ రాక్షసధముడు భయంకరమైన రూపంతో బిగ్గరగా అరుస్తూ అక్కడికి వచ్చాడు. అంటే హిడింబుడు వచ్చేసాడు. అప్పుడు రాక్షసుడు అంటున్నాడు, హిడింబ నువ్వెవరితో మాట్లాడుతున్నావు, అతను నా దగ్గరికి తీసుకొని రా, మనం తిందాం, ఇక ఆలస్యం చేద్దాం అన్నాడు. ఈమె వచ్చింది వీళ్ళు చంపడానికి, బట్ భీముని ఇష్టపడింది కదా, వెళ్ళదు. అప్పుడు నరభక్షుడైన రాక్షసుడు ఘోరమైన గర్జనను చేస్తూ వేగంగా భీమసేనుడి దగ్గరికి వచ్చాడు. క్రుద్ధుడైన రాక్షసుడు వేగంగా వచ్చి తన ఒక చేతితో భీమసేనుడిని చేతిని పట్టుకున్నాడు. ఇంద్రుని వజ్రాయుధంతో సమంగా దృఢంగా ఉన్నటువంటి భీముని పిడికిలతో ఆ రాక్షసుడు ఒక గుద్దాడు. రాక్షసుడు తన చేతిని గట్టిగా పట్టి లాగటం భీముడు సహింపలేకపోయాడు. ఇక భీముడు కోపోద్రిక్తుడయ్యాడు. అప్పుడు అన్ని అస్త్రశస్త్రాలలోనూ ఆరితీరిన ఆ హిడింబ భీమసేనులకు వృతాసుర దేవేంద్రులకు వలె భయంకరమైన గొప్ప యుద్ధం జరిగింది. అనగా శ్రీకృష్ణ మహాపరాక్రమంతుడు బలవంతుడైన భీముడు చాలాసేపు రాక్షసునితో పోరాడి చివరకు నిర్బలుడైన అతన్ని సంహరించాడు. ఈ విధంగా హిడింబుని చంపిన తర్వాత భీముడు హిడింబుని స్వీకరించి తన సోదరులతో పాటుగా అక్కడి నుండి బయలుదేరాడు. అనంతరం హిడింబకు గడద్గజుడు జన్మించాడు. ఆ తర్వాత శత్రు సంతాపకులైన పాండవులంతా కూడా తల్లితో పాటుగా బ్రాహ్మణ సమూహాల నుండి ఏకచక్రపురం వైపు వచ్చారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఇక రేమైనా మనం రేపు డిస్కస్ చేద్దాం.